రాజ్యానికి డబ్బులు ఉన్నాయా? భరిస్తున్నారుగా అక్కడ ప్రభుత్వాలు. ఒక్క మన దేశంలోనే ఎందుకు ఉంది ఇది? ప్రజలు కట్టే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఇంతవరకు ఉన్నటువంటి వసతి ఎందుకు వదిలేస్తున్నాం మనం? ఇప్పుడేమో మెడికల్ ఏమో తీసి పడేసి ఇన్సూరెన్స్లు కడతారా? ఎడ్యుకేషన్కి ఏమో డబ్బులు జాలి తలిచిస్తారా? ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదా? క్రమంగా దాని మీద పట్టు కోల్పోతున్నాం మనం. మళ్ళీ డబ్బు ఉన్నోడే చదువుకోవాలి, డబ్బు ఉన్నోడే వైద్యం చేయించుకోవాలి, లేనోడు పోతాడు కర్మ. ఇదిగో ఇట్లాంటి వాళ్ళతో స్పాన్సర్షిప్ చేపిస్తున్నాం, పేదరికం అంతమైపోతుంది. అసలు నా కళలు 43 ఏళ్ళ నుంచి ఇంకా కలగంటున్నారంటే సిగ్గుపడాల్సింది ఎవరండి? 43 ఏళ్ళ నుంచి ఆయన కలగంటానే ఉంటాడా? ఇంకో 40 ఏళ్ళు కలగంటారా ఆయన? ఎలాగా ఈ కలగంటం ఏంటి నాకు అర్థం కాలే. 43 ఏళ్ల క్రితం నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, లేదా 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఈయన ముఖ్యమంత్రి అయింది ఎప్పుడు? 95లో. 95 to 2005, 2005 to 2015, 2015 to 2025, 30 సంవత్సరాలు అయింది నువ్వు ముఖ్యమంత్రి ప్రారంభించి. నీ కెరీర్ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఇన్నిసార్లు ఉన్నారు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఎందుకు సాధ్యం కాలేదు ఎంతవరకు పేదరికం అంతం? 30 ఏళ్లలో సాధ్యం కానీ ఇప్పటి నుంచి బిగిన్ అయిపోయి సాధ్యమైపోతుందా? ఎలాగా? ఇవాళ పేదవాడికి 4 రూపాయలు వస్తుంది కదా, ప్రణాళిక వేసుకుంటా వస్తే అప్పటి నుంచి ఆలోచిస్తా ఉంటే ఇప్పుడు సక్సెస్ చేస్తున్నాం. అంటే 30 ఏళ్ల తర్వాత ఏంది ఒక స్పాన్సర్షిప్ పట్టు రావడమా? అదే ఆలోచన ప్రభుత్వమా చేయాల్సింది విధానం అంటే?